టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రామయ్య అకాడమీ. దిస్ ఈజ్ బాలరాజ్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్. ఈరోజు మన క్లాస్ వచ్చేసి సాంఖ్యాక శాస్త్రం, దీన్ని ఇంగ్లీష్లో స్టాటిస్టిక్స్ అని మనం అంటాము. మరి ఈ సాంఖ్యాక శాస్త్రంలో మనకు మెయిన్గా ఈ టెట్ డిఎస్సి రెండిట్లలో సిలబస్ టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ ఇంట్రడక్షన్ అంటే పరిచయం అనేది ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ ఇచ్చాడు. సెకండ్ వచ్చేసి సెంట్రల్ టెండెన్సీ మెజర్మెంట్స్ అంటే కేంద్రీయ ప్రవృత్తి మానాలు, ఇది రెండోది కేంద్రీయ ప్రవృత్తి మానాలు. దీనికి రెండో పేరు కేంద్రీయ స్థానపు కొలతలు. నెక్స్ట్ థర్డ్ రేఖాచిత్రాలు, రేఖాచిత్రాలు. ఇవి మన సిలబస్లో యొక్క టాపిక్స్. మరి ఇక్కడ ఈ 3 సబ్ టాపిక్స్ వచ్చేసి మనకు టెట్ పేపర్ 1, టెట్ పేపర్ 2, తర్వాత డిఎస్సిలో ఎస్జిటి, ఇవన్నిటికీ కామన్ టాపిక్స్ వచ్చేసి ఇది ఈ 3 సబ్ టాపిక్స్. ఇది మనకు సిలబస్లో టాపిక్స్, సబ్ టాపిక్స్. మరి ఈ సబ్ టాపిక్స్లో మనకు పరిచయం అనేది ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ అంటే బేసిక్స్ అనేటివి అన్నీ కూడా ఈ పరిచయంలో మనకు ఉంటాయి. వాటి మీద కూడా మనకు చాలా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. తర్వాత రెండోది కేంద్రీయ ప్రవృత్తి మానాలు, దానికి రెండో పేరు కేంద్రీయ స్థానపు కొలతలు. దాన్ని ఇంగ్లీష్లో సెంట్రల్ టెండెన్సీ మెజర్మెంట్స్ అంటాం. తర్వాత మూడోది రేఖాచిత్రాలు, గ్రాఫ్స్. ఈ గ్రాఫ్స్ అనేటివి కూడా మనకు డయాగ్రామ్ కాన్సెప్ట్ మీద ఈ రేఖాచిత్రాలు అనేటివి ఉంటాయి. ఇవి మనకు టెట్ పేపర్ 1, టెట్ పేపర్ 2, ఎస్జిటి, తర్వాత స్కూల్ అసిస్టెంట్లో కూడా ఇవి ఉంటాయి. వీటికి స్కూల్ అసిస్టెంట్కి అదనంగా ఇంకోటి ఏంటంటే విస్తరణ కొలతలు అనేది మనకు స్కూల్ అసిస్టెంట్లో దీనికి అడిషనల్గా ఉండే టాపిక్. మరి ఆ విస్తరణ కొలతలను చరశీలత మానాలు అని కూడా అంటాం. అది మనకు ఈ టాపిక్ కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు మనకు మధ్యలో వస్తుంటుంది, అది మనకు సిలబస్లో లేదు. జస్ట్ ఇప్పుడు ఏంటంటే మనకు టెట్లో కానీ డిఎస్సి ఎస్జిటిలో కానీ ఈ కామన్ టాపిక్స్ ఇవి: పరిచయం, ఇంట్రడక్షను, కేంద్రీయ స్థానపు కొలతలు లేదా కేంద్రీయ ప్రవృత్తి మానాలు, రెండవది థర్డ్ది రేఖాచిత్రాలు. ఈ 3 సబ్ టాపిక్స్ మనకు ఈ సంఖ్యాక శాస్త్రంలో మెయిన్ సిలబస్లో కాన్సెప్ట్స్ ఇవి. మరి వీటికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఇక్కడ తీసుకుందాం. ఫస్ట్ ఈ సంఖ్యాక శాస్త్రంలో దత్తాంశం అనే ఒక బేసికల్ డెఫినేషన్ అనేది మనకు దీని నుంచే మనకు సంఖ్యాక శాస్త్రం అనేది తీసుకుంటాం. మరి దత్తాంశము అంటే ఏంటంటే ఇప్పుడు ఒక గ్రామంలో ఒక టీచర్ కానీ లేదంటే ఎవరైనా ఒక వ్యక్తి కానీ ఏదైనా ఒక సమాచారాన్ని అంటే జనాభా లెక్కలు లేదంటే ఇంకేదైనా జనావసరాలకు సంబంధించినవి కానీ సేకరించినట్లయితే దాన్ని మనం దత్తాంశం అని చెప్తాం. లేదంటే ఒక ఉపాధ్యాయుడు పరీక్ష పేపర్లను దిద్ది ఆ పేపర్ మార్కులను తీసుకున్నట్లయితే దాన్ని కూడా ఒక దత్తాంశం అని చెప్పొచ్చు. లేదంటే ఇంకెవరైనా సేకరించబడినటువంటి అంశాలను నేను కానీ ఇంకెవరైనా తీసుకున్నట్లయితే దాన్ని దత్తాంశం అని చెప్పొచ్చు. అంటే దత్తాంశము అంటే సేకరించబడిన లేదా ఇవ్వబడిన లేదా తీసుకోబడిన అంశాలను లేదా విషయాలను లేదా సమాచారాన్ని మనం ఈ దత్తాంశం అనేది డెఫినేషన్గా తీసుకుంటాం. మరి ఇక్కడ ఒకసారి తీసుకున్నట్లయితే సేకరించబడిన, తర్వాత తీసుకోబడిన లేదంటే ఇవ్వబడిన సమాచారాన్ని దత్తాంశం అని డెఫినేషన్ తీసుకుంటున్నాం. ఇది దత్తాంశం అంటే నిర్వచనం. మరి ఇక్కడ దత్తాంశం అనేది సేకరించి తీసుకోవచ్చు, ఎవరైనా ఇస్తే మనం తీసుకోవచ్చు, లేదంటే మనం ఇంకెవరికైనా ఇవ్వబడిన అంశాలను కానీ సమాచారాన్ని కానీ తీసుకోవచ్చు. ఇవన్నిటినీ ఏదైనా సరే మనం ఏమంటామంటే దత్తాంశము అంటాం. ఈ దత్తాంశంలో సమాచారం ఎక్కువగా ఏ విధంగా ఉంటుందంటే విలువల రూపంలో ఉంటుంది. అంటే సంఖ్యల రూపంలో మనకు అక్కడ ఇవ్వబడతాయి. ఆ సంఖ్యల రూపంలో ఇవ్వబడినటువంటి ఈ సమాచారాన్ని అంటే తీసుకోబడింది లేదా ఇవ్వబడింది లేదా సేకరించినటువంటిది, దీన్ని మనం దత్తాంశము అని చెప్తాం. ఇది దత్తాంశం అంటే డెఫినేషన్. మరి ఈ దత్తాంశం నుంచే మనం టాపిక్ డెఫినేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంటుంది. మరి ఈ దత్తాంశం ఎన్ని రకాలంటే మామూలుగా
మనం తీసుకునే విధానాల ప్రకారం రెండు రకాలుగా ఉంటుంది, లేదంటే వాటి ఆకారాల ప్రకారం రెండు రకాలు ఉంటుంది. మొత్తం మీద ఏ రకంగా దత్తాంశాన్ని తీసుకున్నా అది రెండు రకాలుగా ఉంటుంది. మరి ఈ రెండు రకాలుగా అనేది ఏంటి అంటే ఒకటి అవర్గీకృత దత్తాంశం, రెండోది వర్గీకృత దత్తాంశం. ఇంకో విధంగా తీసుకున్నట్లయితే ఒక విధంగా తీసుకుంటే ప్రాథమిక దత్తాంశం, దాన్ని ఇంకో విధంగా తీసుకుంటే గౌణ దత్తాంశం. మొత్తం మీద దత్తాంశం అనేది ఏ రకంగా తీసుకున్నా రెండు రకాలు ఉంటుంది. మరి అవి ఒకసారి వాటిని చూద్దాం. దత్తాంశాలు రెండు రకాలని మనం ఇక్కడ తీసుకున్నాం. అవి ఎన్ని రకాలు అని చెప్పుకుంటున్నాం? రెండు రకాలు. అందులో ఒకటి ప్రాథమిక దత్తాంశం, రెండోది గౌణ దత్తాంశం. మరి ఇప్పుడు దత్తాంశం అనే డెఫినేషన్లో ఇక్కడ మనం ఈ సేకరించబడిన, తీసుకోబడిన, ఇవ్వబడిన సమాచారాన్ని దత్తాంశం అన్నాం. దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి డేటా అంటాం. ఈ దత్తాంశాలు రెండు రకాలని చెప్పుకున్నాం. ఒకటేమో ప్రాథమిక దత్తాంశం, రెండోది గౌణ దత్తాంశం. మరి దత్తాంశాలు రెండు రకాలు, ఒకటి ప్రాథమిక, రెండోది గౌణ. ఇంకొక విధంగా తీసుకుంటే ఒకటి అవర్గీకృత, రెండోది వర్గీకృత అని చెప్తుంటాం. మరి ఇక్కడ ప్రాథమిక దత్తాంశాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ప్రైమరీ డేటా అంటాం, ప్రైమరీ డేటా. తర్వాత గౌణ దత్తాంశాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే సెకండరీ డేటా అంటాం, సెకండరీ డేటా. దత్తాంశాలు మనకు ఎన్ని రకాలు? రెండు రకాలు, ఒకటి ప్రాథమిక, రెండోది గౌణ. మరి ప్రాథమిక దత్తాంశం అంటే నేనే సేకరించి దత్తాంశాన్ని తీసుకున్నట్లయితే దాన్ని ప్రాథమిక దత్తాంశం అంటాం. నేనే సేకరించి ఆ దత్తాంశాన్ని తీసుకున్నట్లయితే దాన్ని ప్రాథమిక దత్తాంశం అంటాం. లేదా ఎవరో సేకరించబడినటువంటి సమాచారాన్ని నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్లయితే, అంటే నేను సేకరించకుండా ఇంకెవరో సేకరించిన దత్తాంశాన్ని డైరెక్ట్గా నేను తీసుకున్నట్లయితే దాన్ని ఏమంటాం? గౌణ దత్తాంశం అంటాం. ఇది దత్తాంశాలు అనేది రెండు రకాలుగా తీసుకుంటాం. మరి ఆ తీసుకునే విధానాల ప్రకారం మనం రెండు రకాలని చెప్పుకుంటున్నాం. సేకరించి తీసుకుంటే ప్రాథమిక దత్తాంశం, సేకరించకుండా తీసుకుంటే గౌణ దత్తాంశం అని చెప్తాం. ఇవి దత్తాంశాలు మనకు రెండు రకాలు. మరి ఇప్పుడు చెప్పిన డెఫినేషన్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రాథమిక దత్తాంశం అంటే దీన్ని ప్రైమరీ డేటా అంటాం. మరి ప్రైమరీ డేటా మూలం నుండి నేరుగా సేకరించిన సమాచారాన్ని ప్రాథమిక దత్తాంశం అంటాం. అంటే మనం నేరుగా సేకరించాలి, అంటే ఒక దగ్గర నుంచి నేరుగా సేకరించి తీసుకున్నట్లయితే దాన్ని ప్రాథమిక దత్తాంశం అంటాం. మరి సేకరించకుండా తీసుకున్నటువంటి సమాచారాన్ని ఏమంటామంటే గౌణ దత్తాంశం అంటాం. అంటే మనం తీసుకునే విధానాల ప్రకారం ఈ దత్తాంశం అనేది ఇక్కడ ఉంటుంది. మరి ఇది మనకు ఇందులో ఫస్ట్ వన్ ప్రాథమిక దత్తాంశం, రెండోది ఏంటంటే గౌణ దత్తాంశం. మరి గౌణ దత్తాంశం అనేది చూసినట్లయితే ఇందాకనే చెప్పిన సేకరించకుండా తీసుకోబడిన దత్తాంశాన్ని గౌణ దత్తాంశం అంటాం. సేకరించకుండా తీసుకోబడినటువంటి దత్తాంశాన్ని గౌణ దత్తాంశం అంటాం. లేదంటే వేరెవరో సేకరించినటువంటి సమాచారాన్ని, వేరెవరో ఇచ్చినట్లయినటువంటి సమాచారాన్ని గౌణ దత్తాంశం అని చెప్తాం. అంటే ముందుగానే సేకరించి ఉన్న దత్తాంశంను గౌణ దత్తాంశము అని చెప్తాం. ఇది మనకు ఈ గౌణ దత్తాంశం అనే దానికి డెఫినేషన్. దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి సెకండరీ డేటా అంటాం, సెకండరీ డేటా. దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి సెకండరీ డేటా అంటాం. ఇది మనకు ఈ గౌణ దత్తాంశం యొక్క డెఫినేషన్. వీటి గురించి మళ్ళీ ఒకసారి చెప్తాను. మూలం నుండి నేరుగా సేకరించబడినటువంటి సమాచారాన్ని ప్రాథమిక దత్తాంశం అంటాం. సేకరించకుండా తీసుకున్నటువంటి దత్తాంశాన్ని గౌణ దత్తాంశము అంటాం. లేదంటే ముందుగానే ఉన్నటువంటి దత్తాంశాన్ని మనం గౌణ దత్తాంశము అని చెప్తాం. అంటే సేకరించి తీసుకుంటే ప్రాథమిక, సేకరించకుండా తీసుకుంటే గౌణ. ఇది దత్తాంశాలు మనకు రెండు రకాలుగా తీసుకున్నటువంటి. మరి దత్తాంశాలు రెండు రకాలుగా తీసుకున్నాం, ప్రాథమిక గౌణ అన్నాం. ఇంకొక రకంగా తీసుకుంటే రెండు రకాలు ఉంటాయి. అదేంటంటే ఆకారాన్ని బట్టి ఉంటాయి. మరి ఆకారాన్ని బట్టి అంటే ఇప్పుడు సంఖ్యలు విడివిడిగా ఉంటాయి. విడివిడిగా సంఖ్యలు ఉన్నట్లయితే దాన్ని అవర్గీకృత దత్తాంశం అంటాం. విడివిడిగా సంఖ్యలు లేకుండా ఆ సంఖ్యలన్నీ కానీ అంశాలు కానీ ఒక పట్టిక రూపంలో ఉన్నట్లయితే దాన్ని వర్గీకృత దత్తాంశం అంటాం. మరి ఇవి దత్తాంశాలు మరొక విధంగా రెండు రకాలు. ఏంటి అంటే అవర్గీకృత దత్తాంశం, రెండోది వర్గీకృత దత్తాంశం. అవర్గీకృత దత్తాంశాన్ని ఇంగ్లీష్లో అన్గ్రూప్డ్ డేటా అంటాం. వర్గీకృత దత్తాంశాన్ని ఇంగ్లీష్లో గ్రూప్డ్ డేటా అంటాం. ఇది దత్తాంశాలు మరొక విధంగా రెండు రకాలు. మరి ఇక్కడ ఏంటంటే అంశాలు విడివిడిగా ఉంటే అవర్గీకృత దత్తాంశం అనాలి, అంశాలు పట్టిక రూపంలో ఉంటే దీన్ని వర్గీకృత దత్తాంశం అని చెప్పాలి. అంటే దత్తాంశాలు
ఆకారాన్ని బట్టి అంటే సంఖ్యలలో విడివిడిగా ఉన్నట్లయితే దాన్ని అవర్గీకృత దత్తాంశం అనాలి. సంఖ్యలలో ఉండి పట్టిక రూపంలో ఉన్నట్లయితే అంటే విడివిడిగా లేకుండా పట్టిక రూపంలో ఉన్నట్లయితే దాన్ని వర్గీకృత దత్తాంశం అంటాం. మరి ఇక్కడ ఈ అవర్గీకృత దత్తాంశానికి మరొక పేరేందంటే రా డేటా అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో వచ్చేసి దానికి రెండో పేరు ముడి దత్తాంశం అని చెప్తుంటాం. మరి ఇక్కడ అవర్గీకృత దత్తాంశానికి రెండో పేరు ముడి దత్తాంశం. దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి అన్గ్రూప్డ్ డేటా అంటాం. తర్వాత ముడి దత్తాంశాన్ని కూడా ఇంగ్లీష్లో ఏమంటామంటే రా డేటా అంటాం. రా డేటా ఇది మనకు ఇంగ్లీష్లో వీటికి సంబంధించిన పేరు. మరి ఇందాక నేను చెప్పాను, ఏం చెప్పా? అవర్గీకృత దత్తాంశం అంటే దత్తాంశంలోని అంశాలు విడివిడిగా ఉంటే దాన్ని ఏమన్నాం? అవర్గీకృత దత్తాంశం అన్నాం. దానికే రెండో పేరేంది? ఈ అవర్గీకృత దత్తాంశానికి రెండో పేరు ముడి దత్తాంశం. అవర్గీకృత దత్తాంశానికి మరో పేరు ఏంటంటే ముడి దత్తాంశం. ఇది ఈ అవర్గీకృత దత్తాంశం సంబంధించిన డెఫినేషను, దానికి సంబంధించిన రెండో పేరు. ఇది ఇంతకుముందు డిఎస్సి ఎస్జిటిలో క్వశ్చన్ అడిగిండు. ఏమడిగిండంటే నిర్వచనం అడగలేదు, అవర్గీకృత దత్తాంశానికి మరొక పేరేంది అని అడిగిండు. మరి అవర్గీకృత దత్తాంశానికి మరొక పేరేంది? ముడి దత్తాంశం. ఒకవేళ ఇంగ్లీష్లో కూడా అడగవచ్చు దాన్ని. అన్గ్రూప్డ్ డేటాకి సెకండ్ నేమ్ ఏంటంటే మనం రా డేటా అని చెప్పచ్చు. RAW రా డేటా. మరి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక తరగతిలోని 15 మంది విద్యార్థుల మార్కులు తీసుకున్నా, ఒక తరగతిలోని 15 మంది విద్యార్థులకు మనం పాఠం బోధించి, ఆ బోధించిన పాఠానికి ఒక పరీక్ష నిర్వహించి, ఆ పరీక్ష నిర్వహించిన తర్వాత ఆ పరీక్ష ఫలితాలు మనం తీసుకొని వాటిని ఇక్కడ రాసినట్లయితే, అంటే ఇక్కడ సంఖ్యల రూపంలో విడివిడిగా తీసుకున్నట్లయితే దీన్ని మనం ఏం చెప్తామంటే అవర్గీకృత దత్తాంశం అంటాం. చూడండి, సంఖ్యలన్నీ ఇట్లా విడివిడిగా ఉన్నాయి, సంఖ్యలన్నీ విడివిడిగా ఉన్నాయి అంటే అంశాలు, సంఖ్యలను ఏమంటాం మనం ఇక్కడ? అంశాలు అంటాం. ఈ అంశాలు ఏ విధంగా ఉన్నాయి? విడివిడిగా ఉన్నాయి. మరి ఇట్లా విడివిడిగా అంశాలు ఉన్నట్లయితే దాన్ని అవర్గీకృత దత్తాంశం అంటాం. అదే మనకి ఇక్కడ డెఫినేషన్. దత్తాంశంలోని అంశాలు విడివిడిగా ఉంటే దాన్ని అవర్గీకృత దత్తాంశము అంటాం. మరి ఇట్లా విడివిడిగా లేకుండా ఇవే కనుక పట్టిక రూపంలో ఉంటే దాన్ని ఏం చెప్తామంటే వర్గీకృత దత్తాంశం అంటాం. దీని తర్వాత మనకు వర్గీకృత దత్తాంశం అనేది ఉంటుంది. మరి ఈ వర్గీకృత దత్తాంశం అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. దీన్ని ఇంగ్లీష్లో గ్రూప్డ్ డేటా అంటాం. దీనికి రెండో పేరు ఏం లేదు. అవర్గీకృత దత్తాంశానికి రెండో పేరు ముడి దత్తాంశం అని చెప్పినాం. మరి వర్గీకృత దత్తాంశానికి రెండో పేరు ఎలాంటిది లేదు. దీన్ని ఇందాక చెప్పినట్టు వర్గీకృత దత్తాంశం అంటే దత్తాంశంలోని అంశాలు పట్టిక రూపంలో ఉండాలి. ఇగో ఇది పట్టిక. ఈ పట్టిక రూపంలో అంశాలు ఉంటే దాన్ని ఏమనాలి? వర్గీకృత దత్తాంశము అని చెప్తాం. మరి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ప్రాబ్లం తీసుకుంటా. ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ 1 to 10, 11 to 20, 21 to 30, 31 to 40, 41 to 50. ఇది మార్కులు ఈ విధంగా తీసుకున్నా. అంటే ఒక 50 మార్కుల పరీక్ష అయితే ఏదైతే ఉందో ఆ పరీక్ష 50 మార్కులను ఒక 5 భాగాలుగా విభజించుకున్నా. వీటిలో వచ్చిన విద్యార్థుల సంఖ్య ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 8 మంది, ఇక్కడ 10 మంది, ఇక్కడ 6, ఇక్కడ 2. మొత్తం ఎంతమంది వచ్చారు? n = 6, 2, 8, 8, 16, 4, 20, 2, 1, 3, 30 మెంబర్స్ వచ్చారు. అంటే 30 మంది విద్యార్థులకు ఒక పరీక్ష నిర్వహించి 50 మార్కుల పరీక్ష, వాళ్ళకు వచ్చిన మార్కులను ఇట్లా ఒక తరగతిలో విభాగాలుగా విభజించినట్లయితే, అంటే మార్కులను ఈ విధంగా డివైడ్ చేసుకొని ఆ వచ్చిన విద్యార్థుల సంఖ్యను ఇక్కడ పట్టిక రూపంలో చూపినట్లయితే దాన్ని మనం ఈ వర్గీకృత దత్తాంశము అంటాం. అంటే వర్గీకృత దత్తాంశం అంటే సింపుల్ డెఫినేషన్, దత్తాంశంలోని అంశాలు ఏ విధంగా ఉండాలి? పట్టిక రూపంలో ఉండాలి. దత్తాంశంలోని అంశాలు పట్టిక రూపంలో ఉంటే దాన్ని వర్గీకృత దత్తాంశం అంటాం. దీన్ని ఇంగ్లీష్లో గ్రూప్డ్ డేటా అని చెప్తాం. ఇది ఈ వర్గీకృత దత్తాంశం యొక్క డెఫినేషన్. మరి ఇంతసేపు మనం ఏం నేర్చుకున్నాం? ఒక తరగతిలోని విద్యార్థులకు పరీక్ష నిర్వహించి ఆ పరీక్ష ఫలితాలను తీసుకున్నాం. ఇక్కడ పరీక్ష ఫలితాలను ఎక్కడ తీసుకున్నాం? అవర్గీకృతలో తీసుకున్నాం. ఇది ఎంత? 25 మార్కుల పరీక్ష. దీనికే ఒక పట్టిక వేసినాం అనుకో, అది వర్గీకృత దత్తాంశం అవుతుంది. దాని నుంచే మనం ఎవరెవరికి ఏ విధంగా మార్కులు వచ్చినాయో క్లుప్తంగా వివరించుకుంటాం. ఇప్పుడు ఇది వర్గీకృత అంటే ఇట్లా పట్టిక రూపంలో వేసినట్లయితే వర్గీకృత. ఇందాక చెప్పినట్టు విడివిడిగా ఉంటే అవర్గీకృత దత్తాంశం. పేరులోనే ఉంటుంది.
వర్గీకృత అంటే వర్గీకరించబడిన అంటే పట్టిక రూపంలో ఉన్నది. మరి అవర్గీకృత అంటే అవర్గీకరించబడిన దత్తాంశం. అవర్గీకరించబడిన దత్తాంశం అంటే అంశాలు విడివిడిగా ఉంటాయి. ఇది వర్గీకృత అవర్గీకృత దత్తాంశం. మరి ఇక్కడ ఈ అవర్గీకృత వర్గీకృత దత్తాంశాలను ఏదైతే ఉన్నాయో అవి ఏర్పరచుకున్నాం. వాటిని మనం ఇక్కడ ఒక పట్టిక రూపంలో కూడా రాసుకోవడం జరిగింది. అంటే అవర్గీకృత దత్తాంశంలో రాసినవి సంఖ్యలు. ఏం చేసినాం? ఆ సంఖ్యలు ఎక్కడి నుంచి తీసుకోబడింది? ఒక తరగతిలోని విద్యార్థులకు పరీక్ష నిర్వహించి ఆ పరీక్ష ఫలితాలను తీసుకున్నాం. ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సంఖ్యల రూపంలో ఉన్నాయి. మరి అలా సంఖ్యల రూపంలో ఉన్నటువంటి అంశాలు విడివిడిగా ఉన్నాయి. మరి అవి ఎక్కడి నుంచి తీసుకున్నాం? వాళ్ళ పరీక్ష పెట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్నాం. అంటే మనం సేకరించినాం. సేకరించిన తర్వాత ఏం చేసినాం? వాటిని పట్టిక రూపంలో వేసినాం. అంటే దాన్ని ఏం చేసినాం? వర్గీకరించి అంశాలు సేకరించి వర్గీకరించి తర్వాత ఏ విభాగంలో ఏ విధంగా మార్కులు వచ్చినాయి అనేటిది క్లుప్తంగా దాన్ని విశ్లేషణ అనేది చేసినాం. ఎవరెవరికి ఏ విధంగా వచ్చినాయి అనేది. అంటే దత్తాంశాన్ని సేకరించి వర్గీకరించి విశ్లేషణలతో కూడినటువంటి శాస్త్ర విభాగాన్ని, గణిత శాస్త్ర విభాగాన్ని సాంఖ్యాక శాస్త్రం అంటాం. ఇదే సాంఖ్యాక శాస్త్రం యొక్క డెఫినేషన్. దత్తాంశాన్ని సేకరించి వర్గీకరించి విశ్లేషణలతో కూడినటువంటి గణిత శాస్త్ర విభాగాన్ని సాంఖ్యాక శాస్త్రం అని మనం నిర్వచనంగా చెప్పుకుంటాము. దీని ఇంగ్లీష్లో స్టాటిస్టిక్స్ అంటాం. మరి ఇది దీని యొక్క నిర్వచనం. ఇందాక అవర్గీకృత దత్తాంశంలో సంఖ్యలను సేకరించుకున్నాం. తర్వాత ఏం చేసినాం? సంఖ్యలను సేకరించుకున్న తర్వాత పట్టిక రూపంలో వేసినాం. అంటే అది వర్గీకృత దత్తాంశంలో పట్టిక రూపంలో వేసిన తర్వాత ఆ వర్గీకృత దత్తాంశంలో ఏ విభాగంలో ఏ విధంగా మార్కులు వచ్చినాయి అనేది మనం చూసుకున్నాం. అది విశ్లేషణ అనేది చేసినాం. దీన్నే మనం సాంఖ్యాక శాస్త్రం అంటాం. దత్తాంశాన్ని సేకరించి వర్గీకరించి విశ్లేషణలో కలిగినటువంటి గణిత శాస్త్ర విభాగాన్ని సాంఖ్యాక శాస్త్రము అంటాం. మరి ఈ సాంఖ్యాక శాస్త్ర పితామహుడు ఎవరంటే సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. ఈ సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ ఏం చేశాడంటే, ఆయన ఇంగ్లాండ్ దేశస్థుడు. ఆయన సాంఖ్యాక శాస్త్రంను గణిత శాస్త్రంలో కాకుండా ప్రత్యేకంగా ఒక శాస్త్రంగా ఏర్పడడానికి మూల కారకుల్లో ఫస్ట్ పర్సన్ అతను. యాక్చువల్గా ఈ సంఖ్యాక శాస్త్రం అనేది మనకు మ్యాథ్స్లో, తర్వాత బయాలజీలో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో అన్ని శాస్త్ర విభాగాల్లో ఈ సంఖ్యాక శాస్త్రం అనేది ఒక యూనిట్గా ఉంటుండే. కానీ ఈ సర్ రొనాల్డ్ ఏ ఫిషరు ఈ ఫిషర్ మూలంగా మనకు ప్రత్యేక సంఖ్యాక శాస్త్రం అనే ఒక సబ్జెక్టుగా మనకు రావడం జరిగింది. ఆయన ఇంగ్లాండ్ దేశస్థుడు. ఆయన మూలంగానే మనం సంఖ్యాక శాస్త్రం అనేది మనం ఇప్పుడు సపరేట్గా ఒక ప్రత్యేకంగా డిగ్రీలో కానీ, పీజీలో కానీ, బిఎడ్లో కానీ, ఎంఈడిలో కానీ, పిహెచ్డిలో కానీ మనం ఈ సంఖ్యాక శాస్త్రాన్ని ఒక ప్రత్యేక శాస్త్రంగా తీసుకోబడుతుంది. మరి ఈయన సర్ రొనాల్డ్ ఏ ఫిషరు ఇంగ్లాండ్ దేశస్థుడు అని చెప్పుకున్నాం ఇంతవరకే. కానీ మన భారతదేశంలో కూడా ఒక సంఖ్యాక శాస్త్రవేత్త ఉన్నాడు. మన భారతదేశంలో ఒక సంఖ్యాక శాస్త్రవేత్త ఎవరు అంటే పిసి మహాలనోబిస్. ఈయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1893 to 1972. ఇది ఈయన డేట్ ఆఫ్ బర్త్. మరి పిసి మహాలనోబిస్ పూర్తి పేరు ఏంటంటే ప్రశాంత చంద్రన్ మహాలనోబిస్. మరి ఈ ప్రశాంత చంద్రన్ మహాలనోబిస్ ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే బెంగాల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. మరి ఈయన గురించి మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే, ఈ పిసి మహాలనోబిస్ ఏదైతే ఉన్నాడో, ఈ సంఖ్యాక శాస్త్రాన్ని సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ ఎట్లయితే కనుగొన్నాడో, మన భారతదేశంలో కూడా సంఖ్యాక శాస్త్రంను ప్రపంచవ్యాప్తంగా మన ఈ ప్రత్యేక శాస్త్రంగా రావడానికి కృషి చేసిన ముఖ్యుల్లో ఫస్ట్ పర్సన్ ఈయన పిసి మహాలనోబిస్. మరి ఈయన ఏం చేశాడంటే జాతీయ శాంపిల్ సర్వేలను నిర్వహించిండు. జాతీయ శాంపిల్ సర్వేలను నిర్వహించిండు. అంటే ఇప్పుడు జనాభా లెక్కలు, తర్వాత రీసెంట్లీ జరిగిన సమగ్ర కుటుంబ సర్వే, ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రొఫార్మా అనేది ఒక కోడింగ్ రూపంలో మనకు ఆ ప్రొఫార్మా అనేది తీసుకురావడం జరిగింది. ఆ కోడింగ్ రూపంలో ఉన్న ప్రొఫార్మాను మన భారతదేశంలో సొంతంగా సర్వే నిర్వహించి కొన్ని వేల లక్షల సంబంధించిన ఇన్ఫర్మేషన్ను
ఆయనే ఈ జాతీయ శాంపిల్ సర్వేల ద్వారా నిర్వహించి ప్రపంచంలో మంచి పేరొందిండు. ఎవరు? పిసి మహాలనోబిస్. తర్వాత దీంతో పాటు కలకత్తాలో మొట్టమొదటి సాంఖ్యాక శాస్త్ర పరిశోధన సంస్థను ఏర్పాటు చేశాడు. సాంఖ్యాక శాస్త్ర పరిశోధనా సంస్థ ఎక్కడ ఏర్పాటు చేశాడంటే కలకత్తాలో ఏర్పాటు చేసిండు. మరి ఫస్ట్ ఇండియన్ స్టాటిస్టికల్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేసిండు? కలకత్తాలో ఏర్పాటు చేసిండు. తర్వాత దీంతో పాటు ఆయనే మొత్తం సాంఖ్యాక శాస్త్రానికి అంకితమై ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దీన్ని సాంఖ్యాక శాస్త్రంను మనకు ఈ సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ ఏ విధంగా అయితే ప్రత్యేకంగా తీసుకున్నాడో ఈయన కూడా దానిపైన ఎక్కువ రీసెర్చ్ చేసి వాటిని సొంతంగా విషయాలు కనుక్కొని ప్రపంచ దేశాలన్నిటికీ అందరికీ తెలియజేయడం జరిగింది. అందులో ముఖ్యమైనది ఈ జాతీయ శాంపిల్ సర్వేలు మెయిన్. రెండోది ఏంటంటే స్టాటిస్టికల్ రీసెర్చ్ సెంటర్ సాంఖ్యాక శాస్త్ర పరిశోధనా సంస్థను కలకత్తాలో నెలకొల్పడం, ఇది రెండో విషయం. ఈ రెండు విషయాలతోటి ప్రపంచం మొత్తం కూడా ఈ పిసి మహాలనోబిస్ గురించి ఆయన గురించి తెలుసుకొని ఆయనను ఒక ముఖ్యమైన శాస్త్రవేత్తగా తీసుకొని ఆయనను లండన్లో గల రాయల్ సొసైటీకి సభ్యునిగా అవార్డు ఇచ్చారు. లండన్లో రాయల్ సొసైటీ మరి లండన్లో ఇంగ్లాండ్లోని లండన్లో రాయల్ సొసైటీ అనేది ఉంది. అందులో ముఖ్యమైన శాస్త్రవేత్తలకు మాత్రమే సభ్యునిగా అవార్డు ఉంటుంది. అందులో సభ్యునిగా అవార్డు ఉందంటే వాళ్ళకు సంబంధించిన ల్యాబ్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ తర్వాత సెమినార్స్కు ఫ్లైట్ ఛార్జీలు బోర్డింగు లాడ్జింగు అవన్నీ కూడా ఈ రాయల్ సొసైటీ వాళ్ళే మనకు ఇప్పిస్తారు. ఇవన్నీ రాయల్ సొసైటీ వాళ్ళే మనకు అన్నీ అరేంజ్ చేస్తారు. అట్లా పిసి మహాలనోబిస్కి భారతదేశం తరపున రాయల్ సొసైటీకి సభ్యునిగా అవార్డు పొందినది ఎవరంటే రెండో వ్యక్తి అని చెప్పాలి. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే శ్రీనివాస రామానుజన్, అతడు గణిత శాస్త్రం నుండి. మరి అదే గణిత శాస్త్రం నుంచి రెండో వ్యక్తి ఎవరంటే పిసి మహాలనోబిస్ అని చెప్పాలి. మరి పిసి మహాలనోబిస్ సాంఖ్యాక శాస్త్ర పరంగా తీసుకుంటే అంటే ఈ సాంఖ్యాక శాస్త్ర పరంగా చూసుకుంటే ఫస్ట్ పర్సన్ మొదటి వ్యక్తి రాయల్ సొసైటీ సభ్యుడు భారతదేశం నుండి. ఈ విధంగా ప్రపంచంలో ఈయన పేరొంది. ఈ మొట్టమొదటి సాంఖ్యాక శాస్త్రవేత్తగా ఈ రాయల్ సొసైటీ నుంచి సభ్యునిగా అవార్డు పొందిండు. మరి ఈ రాయల్ సొసైటీకి సభ్యునిగా అవార్డు పొందిందంటే మన భారతదేశంలో భారతరత్న అవార్డుకి ఎంతైతే వాల్యూ ఉందో ప్రపంచంలో నోబెల్ శాంతి బహుమతికి ఎట్లయితే వాల్యూ ఉందో అట్లా ఈ శాస్త్రవేత్తలకు ముఖ్యమైన శాస్త్రవేత్తలకు మాత్రమే ఈ రాయల్ సొసైటీ నందు సభ్యునిగా అవార్డు అనేది ఉంటుంది. మరి దీంతో పాటు ఈ పిసి మహాలనోబిస్ ప్రపంచ శాస్త్రవేత్తలే గుర్తించిర్రు. తర్వాత రాయల్ సొసైటీ నందు ఆయనకు సభ్యునిగా అవార్డు పొందిరు. అప్పుడు మన భారతదేశ ప్రభుత్వం ఇతనికి ఖచ్చితంగా ఒక అవార్డు ఇవ్వాలని ఏం చేసిరంటే ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా అని అవార్డు ఇచ్చారు. ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా. మరి ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా అంటే భారతదేశ సాంఖ్యాక శాస్త్ర పితామహుడు. మరి అది ఇతని యొక్క బిరుదు, ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా. ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా ఇది మన భారతదేశ ప్రభుత్వం పిసి మహాలనోబిస్కి ఇచ్చిన బిరుదు, అవార్డు. అతన్నే మనం ఇప్పుడు తెలుగులో ఏమని పిలుస్తున్నామంటే భారతీయ సాంఖ్యాక శాస్త్ర పితామహుడు అని చెప్తుంటాం. అతడే మనకు ఈ పిసి మహాలనోబిస్. మరి పిసి మహాలనోబిస్ తర్వాత ఇంకొక శాస్త్రవేత్త ఉన్నాడు మనకు. పిసి మహాలనోబిస్ తర్వాత ఇంకొక శాస్త్రవేత్త ఎవరున్నారంటే సిఆర్ రావు. మరి సిఆర్ రావు పిసి మహాలనోబిస్ వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటంటే ఈ సర్ రొనాల్డ్ ఏ ఫిషరు తర్వాత పిసి మహాలనోబిసు కనుగొన్న విషయాలను క్లుప్తమైన అంశాలను ఒక దగ్గరగా సేకరించి దాన్ని ఒక గ్రంథంగా రాసిండు. ఎవరు అంటే సిఆర్ రావు. ఆ గ్రంథం పేరు ఏంటంటే థియరీ ఆఫ్ ఎస్టిమేట్. ఎప్పుడు అంటే 1945లో ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది. 1945వ సంవత్సరంలో ఈ సిఆర్ రావు అనే శాస్త్రవేత్త ఈ థియరీ ఆఫ్ ఎస్టిమేట్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. మరి ఈ సిఆర్ రావు యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే కళ్యాంపూడి రాధాకృష్ణన్ రావు. మరి ఈయన ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే మైసూర్. మరి ఈయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1920. ఈయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఏంటంటే 1920. ఇప్పటికి కూడా ఆయనే
బ్రతికే ఉన్నాడు. ప్రజెంటు అమెరికాలో ఉండి ఇప్పటికి కూడా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాడు సాంఖ్యాక శాస్త్రం పైన. తర్వాత ఈ సిఆర్ రావు ఇప్పుడున్న కర్ణాటకలో మైసూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. తర్వాత ఆయన రచించిన గ్రంథం ఏంటంటే థియరీ ఆఫ్ ఎస్టిమేటు. అది ఏ ఇయర్లో రచించిండంటే 1945వ సంవత్సరంలో రచించడం జరిగింది. తర్వాత ఈయన ఇంకొక 2 రచనలు కూడా చేసిండు. ఆ 2 రచనలు ఏంటంటే క్రామర్ రావ్ ఇన్ఈక్వాలిటీ, సెకండ్ వచ్చేసి ఫిషర్ రావ్ సిద్ధాంతం. ఈ సిఆర్ రావు యొక్క హిస్టరీ. మళ్ళీ ఇంతసేపు చెప్పింది ఒకసారి రిపీట్ చేసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్టు. మనకు సాంఖ్యాక శాస్త్ర పితామహుడు ఎవరు అంటే సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ అని చెప్పాలి. సాంఖ్యాక శాస్త్రవేత్త అంటే సాంఖ్యాక శాస్త్రం యొక్క పితామహుడు, సాంఖ్యాక శాస్త్రజ్ఞుడు ఎవరు? సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఇంగ్లాండ్ అని చెప్పుకోవాలి. తర్వాత భారతదేశ సాంఖ్యాక శాస్త్ర పితామహుడు పిసి మహాలనోబిస్, ప్రశాంత చంద్రన్ మహాలనోబిస్. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 1893, డేట్ ఆఫ్ బర్త్ 1972. ఆయనే కలకత్తాకు చెందిన వ్యక్తి, అంటే బెంగాల్కు చెందిన వ్యక్తి. తర్వాత అతడు ఏం చేశాడంటే జాతీయ శాంపిల్ సర్వేలను నిర్వహించిండు. తర్వాత కలకత్తాలో సాంఖ్యాక శాస్త్ర పరిశోధనా సంస్థను నెలకొల్పిండు. తర్వాత అతడు భారతదేశం నుండి సాంఖ్యాక శాస్త్రం నుండి తరపున మొట్టమొదటి రాయల్ సొసైటీకి సభ్యుడు. భారతదేశం నుండి మొట్టమొదటగా ఎంపికైన రాయల్ సొసైటీకి సభ్యుడు. తర్వాత ఈయనకు భారతదేశం ప్రభుత్వం అందించిన బిరుదు ఏంటంటే భారతీయ సాంఖ్యాక శాస్త్ర పితామహుడు. ఇది ఈ పిసి మహాలనోబిస్ యొక్క హిస్టరీ. ఈ హిస్టరీలో ఈయన ముఖ్యమైన శాస్త్రవేత్తగా అంటే భారతీయ సాంఖ్యాక శాస్త్ర పితామహుడుగా మనం వర్ణించుకుంటాం. తర్వాత భారతీయ సాంఖ్యాక శాస్త్రంను అభివృద్ధి చెందించిన మరొక భారతీయ శాస్త్రవేత్త ఎవరంటే సిఆర్ రావు, కళ్యాణ్పూడి రాధాకృష్ణన్ రావు. ఆయన మైసూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1920. తర్వాత అతడు ఏం చేశాడంటే ఈ సర్ రొనాల్డ్ ఏ ఫిషరు తర్వాత పిసి మహాలనోబిస్కు సంబంధించిన వాళ్ళకు కనుగొన్న అంశాలను ఒక దగ్గరగా చేర్చి థియరీ ఆఫ్ ఎస్టిమేట్ అనే గ్రంథాన్ని 1945వ సంవత్సరంలో రచించాడు. తర్వాత సొంతంగా కొన్ని తను రీసెర్చ్ చేసి వాటిపైన కూడా ఒక 2 పుస్తకాలు రాసిండు. ఆ 2 బుక్స్ ఏవో కాదు, ఇవి క్రామర్ రావ్ ఇన్ఈక్వాలిటీ, ఫిషర్ రావ్ సిద్ధాంతం. ఇది టోటల్గా సాంఖ్యాక శాస్త్రం అంటే ఏంది, దాని శాస్త్రవేత్త ఎవరు, మన భారతీయ సాంఖ్యాక శాస్త్ర పితామహుడు ఎవరు, తర్వాత మన భారతీయ సాంఖ్యాక శాస్త్రాన్ని అభివృద్ధి చెందించేవారు అనేది క్లుప్తంగా ఇంతసేపు మనం నేర్చుకోవడం జరిగింది. ఈ కాన్సెప్ట్లు ప్రతిదీ కూడా ఎగ్జామ్లో మనకు అడగడం జరుగుతుంది. రీసెంట్లీ గురుకుల ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చిందంటే హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా అన్నాడు. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా అంటే ఎవరు? పిసి మహాలనోబిస్ అని చెప్పాలి. ఎందుకు భారతీయ సాంఖ్యాక శాస్త్ర పితామహుడు ఎవరు అని అడిగిండు అంటే పిసి మహాలనోబిస్. తర్వాత ఇంకేం అడిగిండంటే ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని అన్నాడు, జస్ట్ మెన్షన్ చేసిండు అంతే. అదెవరు అంటే సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. తర్వాత ఇంకా నేషనల్ శాంపిల్ సర్వేస్ ఆర్ కండక్టెడ్ బై అన్నాడు, అంటే జాతీయ శాంపిల్ సర్వేలను నిర్వహించింది ఎవరు? పిసి మహాలనోబిస్. తర్వాత ఇండియన్ స్టాటిస్టికల్ రీసెర్చ్ ఫౌండెడ్ బై అన్నాడు. ఫౌండెడ్ బై అంటే ఎవరు? పిసి మహాలనోబిస్. అంటే సాంఖ్యాక శాస్త్ర పితామహుడు, సాంఖ్యాక శాస్త్ర పరిశోధనా సంస్థ నెలకొల్పింది ఎవరు అంటే పిసి మహాలనోబిస్. నెక్స్ట్ ఇంకొకటి అడిగాడు, హూ వాజ్ ద డెవలప్డ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ డెవలప్డ్ బై అన్నాడు. భారతీయ సాంఖ్యాక శాస్త్రాన్ని అభివృద్ధి చెందించిన శాస్త్రవేత్త ఎవరు అంటే డెవలప్ చేసింది ఎవరు అంటే సిఆర్ రావు అని చెప్పాలి. తర్వాత ది బుక్ థియరీ ఆఫ్ ఎస్టిమేట్ రిటర్న్ బై అన్నాడు, అంటే థియరీ ఆఫ్ ఎస్టిమేట్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? సిఆర్ రావు. ఇట్లా ఈ విధంగా మనకు గురుకులాలలో కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. అట్లా ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఇంత చెప్పిన కాన్సెప్టు మనకు ఉపయోగపడుతుంది. థియరీ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. మనకు పెడగాజీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అందువల్ల టాపిక్ డెఫినేషన్ కావాలి, సైంటిస్ట్ నేము, వాళ్ళు రచించిన బుక్స్, వాళ్ళ గురించి హిస్టరీ ఉంటే ఆ హిస్టరీ కూడా మనకు అవసరం పడుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి. వేల సంఖ్యలో అభ్యర్థులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోధన అందించే ఏకైక సంస్థ రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. 100% నూతన సిలబస్ ఆధారంగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లలో బోధన. ఆన్లైన్ కోచింగ్ కొరకు డౌన్లోడ్ చేయండి రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్,
మొబైల్ యాప్, ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లలో లభ్యం. ఆన్లైన్ కోచింగ్ లో అన్ని కోర్సులు తక్కువ ఫీజుతో 1 ఇయర్ వ్యాలిడిటీతో పాటు 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్ వ్యాలిడిటీ ప్యాకేజీలు అందుబాటులో కలవు. పూర్తి వివరాలకు సంప్రదించండి 9246208422 88855555202.